హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 29 చూసే ముందు పార్ట్ 28 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చైత్ర వాడికి తినిపిస్తూ తాను తింటూ ఉంటే వాళ్ళిద్దరిని ఒక కంట చూస్తూనే కామ్గా తింటూ ఉన్నాడు రాణా. లంచ్ ఫినిష్ చేసి బిల్ పే చేస్తున్నప్పుడు ఆ అమౌంట్ విన్న చైత్ర గుండె గుబేల మంది. ఆర్డర్ లేట్ ఇచ్చారని అనుకున్న చైత్రకు ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఆర్డర్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం అప్పటికప్పుడు స్పెషల్గా కుక్ చేసి ఇచ్చారని. ఇది స్పెషల్ ట్రీట్ కాదు, కాస్ట్లీ ట్రీట్. ఎందుకు మా కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు అని మనసు పీకుతూ ఉన్నా అక్కడ అడగలేక సైలెంట్గా ఉంది. ఇష్టంగా కడుపు నిండా తినడంతో కారు ఎక్కగానే ఏసీ చల్లదనానికి అమ్మ గుండెల మీద వెచ్చగా నిద్రపోయాడు లక్కీ. ఎందుకింత స్పెషల్ ట్రీట్మెంట్? పర్టిక్యులర్గా లక్కీ విషయంలో ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నారు అని ఉండబట్టలేక అడిగేసింది చైత్ర. లక్కీ కోసం డీప్ ఎమోషన్తో చెప్తున్న రాణా ఫీలింగ్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది చైత్ర. చైత్ర నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి కారు బ్రేక్ వేశాడు రాణా. తానేదో వినకూడదని విన్నట్టు బిగుసుకుపోయి చూస్తున్న చైత్రను ఒక్క క్షణం క్లోజ్గా అబ్జర్వ్ చేసిన రాణా కోల ముఖం, సంపంగి ముక్కు, రోజ్ పెటల్స్ లాంటి సాఫ్ట్ చీక్స్, లైట్గా ఐలైనర్ పెట్టిన కళ్ళు, వాటిపైన చెక్కినట్టు ఉన్న డార్క్ అండ్ థిక్ ఐబ్రోస్, స్కెచ్తో కరెక్ట్గా సెట్ చేసినట్టు ఉన్న చెవులు, వాటికి చిట్టి చిట్టి స్టోన్ ఇయర్ రింగ్స్, స్మూత్ అండ్ షైన్ బేబీ పింక్ లిప్స్. లైట్గా మేకప్ వేస్తే ఎటువంటి మగాడినైనా మడతెట్టేయచ్చు. మచ్చేసుకొని పుట్టాలే నీలాంటి దాన్ని సొంతం చేసుకోవాలంటే అని బొమ్మల తననే చూస్తున్న చైత్ర చీక్స్ మీద స్మూత్గా స్లాప్ ఇచ్చాడు. సెన్స్ తెలుసుకుంటూ రానాని విచిత్రంగా చూస్తూ ఉంది చైత్ర. లక్కీ కోసం అన్నారు కదా మీరిప్పుడు అని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడిగితే ఎస్, వాడి కోసమే చేస్తున్నాను అని స్పష్టంగా చెప్పాడు. బట్ నైట్ నా కోసం అన్నారని కన్ఫ్యూజన్తో క్వశ్చన్ వేసింది. నీకు నువ్వు షార్ప్ అనుకుంటే సరిపోదు అని చైత్రను టీజ్ చేస్తూ నా పాయింట్ క్లియర్గా క్యాచ్ చేయడం నేర్చుకో. నీ కోసం నిన్ను తీసుకురాలేదు, వాడి కోసమే నేను నిన్ను తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటే మీరేం చెప్తున్నారో అట్లీస్ట్ మీకైనా అర్థమవుతుందా అని సీరియస్గా అడిగింది చైత్ర. తన అసహనానికి అండ్ కన్ఫ్యూజన్కి నోటితో గట్టిగా గాలి తీసుకొని వదిలి, హుఫ్, నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ నాకు క్లారిటీ లేదనుకు. నాకు లక్కీ కావాలి, 24/7 నువ్వు నా కంట్రోల్లో ఉండాలి అని గాంభీర్యంగా చెప్పిన రాణా డెసిషన్కి చైత్ర బాడీ చల్లబడిపోయింది. ఇది ఫిక్స్ అయిపో అని రాణా డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగడంతో హెడ్ టర్న్ చేసిన చైత్రకు ఆఫీస్ పార్కింగ్లో ఉన్నామని అర్థమైంది. షోల్డర్ మీద నిద్రపోతున్న లక్కీని గట్టిగా పట్టుకొని డోర్ ఓపెన్ చేయాలనుకున్న చైత్రకు ఇంకో షాక్ ఇచ్చాడు రాణా. తానే డోర్ ఓపెన్ చేసి డోర్ పట్టుకుని నిలబడ్డ రాణాని చూస్తూనే ఒకలాంటి ట్రాన్స్లో కారు దిగుతున్న చైత్ర షోల్డర్ పట్టుకొని లక్కీ హెడ్ మీద తన చేతిని ప్రొటెక్టివ్గా పెట్టాడు రాణా. రాణా కేరింగ్కి రైజ్ అవుతున్న హార్ట్ బీట్తో అతని ముందే నిలబడి ఎందుకు అన్నట్టు చూసింది చైత్ర. చైత్ర షోల్డర్ మీద ఉన్న హ్యాండ్తో స్లోగా తనను పక్కకు జరిపి లక్కీని చూస్తూ రాణా కార్ డోర్ క్లోజ్ చేస్తే అతను ఇచ్చిన ఆన్సర్కి, అందులోని కమిట్మెంట్కి చైత్ర గుండె బ్లాస్ట్ అయింది. లక్కీతో సహా ఆ క్షణమే రాణా కళ్ళ ముందు నుంచి మాయమైపోతే బాగుండు అనిపించింది చైత్రకు. కన్నీళ్లు తెల్లుతున్న కళ్ళతో వాడే నా జీవితం అంది. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది, బట్ నాతో పాటు నా కంట్రోల్లో ఉంటుంది అని లిఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి స్టిఫ్గా నిలబడ్డ రాణా కోట్ బటన్ పెట్టుకుంటూ, నేను ఏదైనా కావాలి అనుకుంటే కావాలి, అది నాతోనే ఉండాలి, నా కనుసన్నల్లోనే ఉండాలి అని హెడ్ టర్న్ చేసి డీప్గా చైత్ర కళ్ళలో భయాన్ని చూస్తూ, నన్ను దాటిపోవాలని చూస్తే ప్రాణం తీస్తా అని ఒక ఈవిల్ స్మైల్తో చైత్రకు చెప్పి వెంటనే తన షోల్డర్ మీద ఉన్న లక్కీ హెడ్ మీద సాఫ్ట్గా టచ్ చేస్తూ, వీడు నాకు కావాలి, మైండ్ ఇట్ అన్న అతని సాఫ్ట్ వాయిస్లోని డెడ్లీ అండ్ స్ట్రాంగ్ డెసిషన్తో చైత్ర కళ్ళలో నీళ్ల సుడులు తిరిగాయి. వెళ్తున్న రాణాను చూస్తూ అక్కడే నిలబడిపోయిన చైత్ర కాళ్ళ కింద భూమి కంపిస్తున్న ఫీలింగ్. క్లోజ్ అవుతున్న లిఫ్ట్ డోర్స్ నుంచి దట్స్ మైన్ అని లక్కీని పాయింట్ చేస్తున్న రాణా ఫేస్లో ఒక కిల్లింగ్ స్మైల్. భయం అన్న చిన్న మాట సరిపోదు, అంతకు మించిన ఉపద్రవంలో స్టక్ అయిన చైత్ర హో గాడ్ అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది.
క్యాబిన్కి వెళ్ళి నెమ్మదిగా లక్కీని సోఫాలో పడుకోబెట్టి వాడి దగ్గరే కూర్చుంది చైత్ర. రానా డెసిషన్ దగ్గర బ్రెయిన్ స్ట్రక్ అయితే అవే ఆలోచనలతో లక్కీని చూస్తూ ఆ డే అంతా గడిపేసింది చైత్ర. ఈవినింగ్ వరకు చైత్రను డిస్టర్బ్ చేయలేదు రానా. అట్ ద సేమ్ టైం మానిటర్లో కనిపిస్తున్న తన ఫీలింగ్స్ మిస్ చేయలేదు. తన వర్క్ ఫినిష్ చేసుకొని ఫ్యాక్టరీకి పోతూ చైత్రను డ్రాప్ చేయమని ఉదయ్కి చెప్పి వెళ్ళాడు. నిద్ర లేచిన లక్కీకి ఆఫీస్ క్యాంటీన్ నుంచి సూప్ అండ్ ఫ్రూట్స్ తెప్పించి పెట్టి తర్వాత మెడిసిన్ ఇచ్చింది చైత్ర. అప్పుడే క్యాబిన్లోకి వచ్చి లక్కీకి మెడిసిన్ వేయడం చూసిన ఉదయ్, ఇంకా వాడి హెల్త్ సెట్ అవ్వలేదా అని అడిగితే, నాది చాలా బిగ్ కోల్డ్, డైలీ మెడిసిన్ తీసుకోవాలి అంటున్న వాడి నోటిని వెంటనే లాక్ చేసింది చైత్ర. డైలీ మెడిసిన్ తీసుకోవాలా అని కనుబొమ్మలు ముడివేసి డౌట్గా అడిగాడు. అప్పటికే తను విన్నదానికి ఉదయ్, నాట్ లైక్ దట్ సార్, పిల్లలకి జనరల్ డిసీజెస్ కామన్ కదా సార్, వాటికి ఇస్తుంటాను అని ఉదయ్కి చెప్పి లక్కీని కళ్ళతోనే సైలెంట్గా ఉండమంది చైత్ర. ఓకే అంటూ వాడి భుజాలు ఎగరేసి క్రేయన్స్తో తన కలర్ వరల్డ్లోకి దూకేశాడు. తడబడుతూ చెప్పిన చైత్ర మాటకి చిన్న స్మైల్ ఇచ్చి, పిల్లలకి ఇటువంటివన్నీ కామన్ అని చాలాసార్లు విన్నాను, బట్ ఫేస్ చేస్తున్న లక్కీ కష్టం ఇప్పుడే చూస్తున్నాను అంటూ రాణా ఫ్యాక్టరీకి వెళ్ళిన విషయం చెప్పి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా వెళ్ళాలి, వస్తారా అని అడిగాడు. ఒక్క నిమిషం సార్, వెళ్దాము అని లక్కీ థింగ్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసి వెళ్దాము అంటే తన కలర్ పేపర్స్తో కదిలాడు లక్కీ. కార్ స్టార్ట్ అయ్యాక చిన్నగా ఉదయ్ని, మా ఇంటికి వెళ్ళాలి, ఒకసారి తీసుకువెళ్తారా సార్ అని రిక్వెస్ట్ చేసింది. సారీ చైత్ర, వాడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు నిన్ను బాబుని రేవతి మ్యాన్షన్లోనే డ్రాప్ చేయమని, నీకు కావాలి అంటే వాడు వచ్చాక అడుగు అంటూ చైత్రను చూస్తే టీయర్స్ కంట్రోల్ చేస్తూ ఫేస్ విండోస్ ఎక్కి టర్న్ చేసింది. తన ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ ఒక పార్క్ దగ్గరికి తీసుకెళ్ళి కార్ ఆపాడు ఉదయ్. ఇక్కడెందుకు సార్ అంటూ పార్క్ని చూస్తూ అడిగింది చైత్ర. పిల్లలు ఎవరైనా పార్క్ చూస్తే ఒక్క క్షణం ఆగరు, ఆడుకోవడానికి ఎగురుకుంటూ వెళ్తారు. బట్ లక్కీ అమ్మని వదలకుండా అలానే ఒళ్ళో కూర్చొని చైత్ర క్వశ్చన్కి ఉదయ్ని చూస్తూ ఉంటే, లక్కీకి పార్క్ అలవాట్లేదా అని డౌట్గా అడిగాడు. ఉంది సార్, బట్ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు, చైర్మన్ సార్ డైరెక్ట్గా తీసుకువెళ్ళమని మీకు చెప్పారు కదా అంది రాణా ఆర్డర్ గుర్తు చేస్తూ. అది ఏదో పంజరం అన్నట్టు ఫీల్ అవుతున్న చైత్ర రియాక్షన్కి, కాసేపు ఉండి వెళ్దాం, వాడికి నేను చెప్తానులే, ప్రాబ్లం ఉండదు అంటూ ఉదయ్ కారు దిగితే అతనితో పాటే లక్కీని తీసుకొని పార్క్లోకి వెళ్ళింది చైత్ర. ఐస్ క్రీమ్ తింటాడా అని అడిగితే వద్దు అని తానే డబ్బులిచ్చి లక్కీ కోసం పాప్కార్న్ తీసుకుంది చైత్ర. తనని అవాయిడ్ చేస్తుంటే బాధగా ఉన్న సిచ్యువేషన్ అలా ఉండడంతో అబ్జెక్ట్ చేయలేకపోయాడు ఉదయ్. ఉయ్యాల, జారుడు బల్ల అన్నీ ఆడుకుంటూ చాలా యాక్టివ్గా ఉన్నాడు లక్కీ. వాడి స్పీడ్కి ముద్దుగా చూస్తూ ఉన్నాడు ఉదయ్. వాడి యాక్టివ్నెస్కి వేరే ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా అలసిపోతారు. బట్ చైత్ర మాత్రం చాలా ఓపిక్గా ఫేస్ మీద స్మైల్తో వాడు ఏది అడిగినా కాదనకుండా అన్నీ ఆడిస్తుంది. అలాగే చాలా కేర్ తీసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా నచ్చింది ఉదయ్కి. ఒక చోట పిల్లలందరూ స్ప్రింగ్ నెట్ మీద జంప్ చేస్తూ ఉండడంతో చూస్తూ నిలబడ్డాడు లక్కీ. నువ్వు కూడా వెళ్తావా అని ఉదయ్ అడిగితే, నో, ఆ గేమ్ నేను ఆడకూడదు అని చైత్రను చూశాడు వాడు. లక్కీ బొద్దుగా ఉంటాడు కదా, నాకు భయం సార్, అందుకే పంపను అని చెప్పి బాల్స్ నెట్లో ఆడుకుందురా అని లక్కీని తీసుకువెళ్ళి అందులోకి పంపించింది. అన్నింటిలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఏంటి భయం అని నవ్వుకుంటూ నెట్ లోపల లక్కీ ఆడుతూ ఉంటే అవుట్ సైడ్ నిలబడి చూస్తూ ఉన్న చైత్ర పక్కకు వచ్చి నుంచున్న ఉదయ్, వాడితో ఏంటి నీకు ప్రాబ్లం అని లక్కీని చూస్తూ అడిగాడు. అడిగిన ఉదయ్ని ఒకసారి చూసి అతని చూపు లక్కీ మీద ఉండడంతో, మీకు కనిపించేది నా జీవితం సార్, వాడి కోసమే నేను బ్రతుకుతున్నాను, అది ఏమైనా చాక్లెటా నా చేతుల్లో ఉండాలి అంటే ఇచ్చేయడానికి, నా లైఫ్ సార్ అంటున్న చైత్ర గొంతు దుఃఖంలో పూడుకుపోతూ ఉంటే తన షోల్డర్ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఉదయ్. ఒక అన్నలా నన్ను ట్రీట్ చేయన్న ఉదయ్ క్లోజ్నెస్కి తన షోల్డర్కి తల ఆనించి కళ్ళు మూసుకున్న చైత్ర పబ్లిక్ ప్లేస్ కావడంతో కన్నీళ్లు బయటకు రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంది. ప్లీజ్ కామ్ డౌన్ చైత్ర, వాడు కావాలని అడిగాడు, అది తప్పే, నేను ఒప్పుకుంటాను, బట్ నువ్వు అనుకున్నంత దుర్మార్గుడైతే కాడు వాడు అని రాణని సపోర్ట్ చేస్తూ చైత్రను కన్సోల్ చేస్తూ ఉంటే
అతని గురించి నాకేం తెలుసు సార్. దేవుడా దుర్మార్గుడా అనేది నాకు అనవసరం సార్. నాకు ఎవ్వరి సర్టిఫికెట్స్ కూడా అవసరం లేదు అని ఉదయ్ నుంచి దూరం జరిగి తన ఎమోషన్ కంట్రోల్ చేసుకున్న చైత్ర, నాకు సంబంధించినంత వరకు నా విషయంలో వాడొక రాక్షసుడు. ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ ఇలా నేను ఒంటరిగా ఏడుస్తున్నాను అంటే దానికి కారణం ఆ రాక్షసుడే అని బలంగా చెప్తూ ఉంటే ఉదయ్ ఒళ్ళు జలధరించింది. అదే పార్క్లో వీళ్ళకి దూరంగా ఒక చెట్టు చాటు నుండి 2 కళ్ళు వీళ్ళని గమనిస్తూ ఉన్నాయి. వెనక నుంచి చూస్తున్న కళ్ళకి ఉదయ్ చైత్ర క్లోజ్గా ఉన్న దృశ్యం అసూయ పుట్టిస్తూ ఉంటే కెమెరాలో వాళ్ళని క్లిక్ మనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చైత్ర లక్కీ ఇద్దరిని రేవతి మ్యాన్షన్లో దించి వెళ్ళిపోయాడు ఉదయ్. బాబుతో రూమ్కి వెళ్ళిన చైత్ర డోర్ క్లోజ్ చేసుకుంటే తిరిగి డిన్నర్ టైంకి మెయిడ్ వచ్చి రమ్మని పిలవడంతో లక్కీని తీసుకొని వెళ్ళింది. రాణా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసిన తనకు డైనింగ్లో రాణా కనిపించక రిలాక్స్ అయింది. ఇంట్లో ఎవ్వరూ లేరా అని పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్న ఇంటికి సర్వ్ చేస్తున్న మెయిడ్ను చూసి అడిగింది చైత్ర. పెద్దమ్మగారు క్లబ్కి వెళ్ళారు. రాణా బాబు వివేక్ బాబు ఇంకా రాలేదు. నేహ అమ్మాయి గారు పైనున్నారమ్మా అని తనకు తెలిసిన వివరం చెప్తూ ఉంటే హాయ్ అంటూ అప్పుడే వచ్చింది నేహ. పలకరించిన తనకి చైత్ర ఫార్మల్ స్మైల్ ఇస్తే లక్కీ కళ్ళు ముడిచి చూస్తూ ఉన్నాడు నేహను చూసి మీకు కూడా పెట్టమంటారా అని అడిగిన మెయిడ్కి ఓన్లీ షేక్ అండ్ ఫ్రూట్ సలాడ్ అని చెప్పి లక్కీ సైడ్ చైర్లో కూర్చుంది నేహ. బుగ్గలు పొంగి ముద్దుగా కనిపిస్తూ ఉంటే మీ బాబు మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టాడో తెలుసా అని తల తిప్పి చైత్రను చూసి అంది నేహ. ఇబ్బంది పెట్టాడు అనగానే వచ్చిన సహజమైన టెన్షన్తో ఏ విషయంలో మేడం, మిమ్మల్ని ఏమైనా అన్నాడా అని అడుగుతూ లక్కీ షోల్డర్ చుట్టి దగ్గరికి తీసుకుంది చైత్ర. క్షణంలో రంగులు మారిన చైత్ర ఫేస్కి నువ్వు టెన్షన్ తీసుకోకు చైత్ర, మీ బాబు చాలా క్యూట్ అండ్ నాటీ. అమూల్ బేబీ అన్నా నాకు వాడి మాస్ రియాక్షన్ చూపించాడని నేహ జరిగింది చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్గా వింటూ ఉంది చైత్ర. అంతకు ముందు వరకు రాని టెన్షన్తో డిస్టర్బ్గా ఉన్న చైత్ర ఇప్పుడు నేహ చెప్తూ ఉంటే దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతూ లక్కీతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడు వచ్చాడు రాణా. సైలెంట్గా వాళ్ళ మాటలు వినబడే అంత డిస్టెన్స్లో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడి చైత్రనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. లక్కీ, అది తప్పు కదా, అందరినీ అలా కొట్టకూడదు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావని ఆంటీ అలా పిలిచారు, దానికి కొట్టేస్తే ఎలా అని లిటిల్ బిట్ సీరియస్గా బుజ్జిగాడిని అడుగుతూ ఉంటే వీడికి బేబీ అంటే నచ్చదు. అఫ్కోర్స్ వాడి ఏజ్కి బేబీ అయినా వాడి యాటిట్యూడ్కి నాకే బాబు అనుకున్న రాణాకు ఒక గ్రేట్ ఫీల్ లోపల. ప్రౌడ్ ఫీల్తో పెదవులు సాగితే లక్కీని తనకు మించి చూస్తున్న ఆ ఫీల్ చాలా నచ్చింది రాణాకు. ఈ హ్యాబిట్ నువ్వు మానుకోవాలని సీరియస్గా చెప్తున్న తల్లి మాటలకి చేతులు ఫోల్డ్ చేసుకొని తల దించేసుకున్నాడు లక్కీ. కొడుకు అలిగాడని అర్థమై వాడి తల మీద చేయి వేసి ఆంటీకి సారీ చెప్పు అంది అనునయంగా. వాడి నుంచి నో రెస్పాన్స్. బట్ నేహ వెంటనే రెస్పాండ్ అవుతూ ఇట్స్ ఓకే చైత్ర, నో సారీస్ అంది సాడ్గా చూస్తూ. మీ వాడు ఇంత క్యూట్గా ఉంటే నాకు అలానే అనిపించింది. బట్ ఐ డోంట్ నోనా, దట్స్ వై బేబీ అని పిలిచా. దట్స్ మై మిస్టేక్ అంటూ నేనే సారీ చెప్తాను అని లక్కీ గడ్డం కింద వేళ్ళతో ఫేస్ పైకి లేపి చూస్తే ముందుకు తెచ్చి గుండ్రంగా ముడిచిన మూతితో గుర్రుగా చూస్తూ ఉన్నాడు లక్కీ. వాడి కోపానికి హో గాడ్ సో మచ్ యాంగ్రీ అని తాను కూడా ఫన్నీగా చూస్తూ లక్కీ బుగ్గలు ముద్దుగా పట్టుకుంది. వెంటనే నేహ హ్యాండ్స్ తోసేసి నువ్వు నన్ను ఐస్ చేసినా సోప్ వేసినా నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అని గట్టిగా అరిచి చైత్ర పొట్టలో లక్కీ దూరితే షాక్ కొట్టిన నేహ నోరు తెరిచింది. ఇబ్బంది పడుతూ చైత్ర సారీ మేడం అంటూ తల పట్టుకుంది. లాస్ట్ టైం కూడా సేమ్ డైలాగ్ అని మీ వాడికి ఏం పెట్టి పెంచుతున్నావు చైత్ర అంటూ వాపోయింది నేహ. తన కాంప్లిమెంట్కి చిన్న స్మైల్తో మళ్ళీ సారీ చెప్పి లక్కీని కూడా చెప్పమంది చైత్ర. చిన్న పిల్లాడని నేహ లైట్ తీసుకున్న వాడి హైపర్ స్మార్ట్నెస్కి క్యూరియస్గా చూస్తూ ఉంది. నో మా, ఐఎమ్ నాట్ రాంగ్. ముందు నా ఏజ్ అడిగింది, తర్వాత నా పేరు అడిగింది, నెక్స్ట్ నన్ను టచ్ చేసి సూపర్ డూపర్ అంటూ నాకు సోప్ వేయడానికి ట్రై చేసింది ఈ క్యూటీ. యునోమా, నాలాంటి స్మార్ట్ బాయ్స్ని లైన్లో పెట్టడానికి గర్ల్స్ ఇలానే ఆర్డర్ ఫాలో అవుతారట అని
హై స్కూల్ అని చెప్తూ ఉంటే విన్నాను అని వాడి ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బ్లాంక్ అయిన నేహ ఫేస్ ఎక్స్ప్రెషన్కి చైత్ర ఫేస్ హ్యాండ్తో కవర్ చేసుకుంటూ సైడ్కి తిరిగింది. ఇదంతా వింటున్న రాణా నా యాపిల్ గడితో అమ్మాయిలకి అంత ఈజీ కాదు అనుకుంటూ ఫుల్ జోస్తో పైకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. లక్కీకి తినిపిస్తూ తాను కూడా తింటూ ఉంది చైత్ర. లక్కీ యాటిట్యూడ్కి ఫుల్గా అట్రాక్ట్ అయిన నేహ వాడిని ఏదో ఒకటి కెలికి వాడితో అనిపించుకుంటూ ఎంజాయ్ చేస్తూనే తింటూ ఉంది. ఆస్తులు అంతస్తులు అర్హతలు అన్నిటినీ పక్కన పెట్టి నార్మల్గా కలిసిపోయే మనుషులు కొందరైతే వాటితోనే కంచుగోడలు కట్టి అవి లేని వారి అభిమానాన్ని హేళన చేసి తూట్లు పొడిచే మనుషులు మరికొందరు. అటువంటి జాతి మనిషే రుద్రాణి. క్లబ్బులు షికార్లు అన్నీ ఫినిష్ చేసుకొని సరిగ్గా అప్పుడే వచ్చింది. డైనింగ్ సైడ్ నుంచి వినిపిస్తున్న నవ్వులకి అటుగా వచ్చి చూసిన రుద్రాణి కళ్ళు కూతురుతో సమానంగా డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తున్న చైత్రను చూడడంతోనే కోపంతో భగ్గుమన్నాయి. చైత్రతో నవ్వుతూ మాట్లాడుతున్న కూతుర్ని నేహా అని గట్టిగా అరిచి పిలిచిన రుద్రాణి అరుపుతో టేబుల్ మీద ఉన్న ముగ్గురు ఒకేసారి ఉలిక్కిపడ్డారు. మమ్మీ అంటూ నేహ లేచి నిలబడితే తనని చూస్తూ కణకణలాడుతూ ఉన్న రుద్రాణి కోపానికి ఆవిడ క్యారెక్టర్ తెలిసిన చైత్ర పసివాడి మీద ఎఫెక్ట్ పడకూడదని వాడిని కవర్ చేస్తూ చైర్ ముందుకు వచ్చి నిలబడింది. అప్పటికే లక్కీని ఓసారి చూసిన రుద్రాణి పర్టిక్యులర్గా చైత్ర వాడిని కవర్ చేస్తూ ఉంటే ఎవరు అని అడిగింది నేహను చూస్తూ. చైత్ర కొడుకు మమ్మీ, పేరు లక్కీ, సూపర్ యాక్టివ్ తెలుసా అని వాడి గురించి నేహ తన ఫ్లోలో చెప్తూ ఉంటే అన్మ్యారీడ్ అనుకున్నా తనకు కొడుకా అని ఆశ్చర్యంగా చైత్రను ఎగాదిగా చూస్తున్న రుద్రాణి కళ్ళల్లో అనుమానపు చారికలు. లక్కీకి ప్రతిదీ పర్టిక్యులర్గా హెల్త్ అండ్ హైజీనిక్గా ఇచ్చే చైత్ర తను మాత్రం నార్మల్ రైస్ డైలీ రొటీన్ ఫుడ్ తింటోంది. రుద్రాణి అనుమానపు చూపులను కొడుకు ముందు ఫేస్ చేయడం ఇష్టం లేక హ్యాండ్ వాష్ చేసుకొని లక్కీ మనం వెళ్దాం అని వాడిని చూసింది. గోల్డీ ఆంటీ అంటూ రుద్రాణిని ఇండెక్స్ ఫింగర్తో చూపిస్తూ ఎత్తుకోవడానికి వీలుగా చైర్లో లేచి నిలబడ్డాడు లక్కీ. వాడి రూపాన్ని పోలికలను చూస్తున్న రుద్రాణి పళ్ళు పటపటలాడిస్తూ నీ కొడుకా అని గదిమినట్టే అడిగింది. అవును మేడం అని రెస్పెక్ట్తో ఆన్సర్ ఇచ్చి లక్కీని ఎత్తుకొని కదిలితే తన అడుగు ముందుకు పడేలోపే నీకు పెళ్ళి కూడా అయిందా అని ఒత్తి ఒత్తి అడిగింది రుద్రాణి. ఆ ఒత్తిడిలో సభ్యత మరిచిన ఆవిడ వెక్కిరింపు తెలుస్తూ ఉంటే నిలబడి లక్కీని గట్టిగా గుండెకు హత్తుకుంది చైత్ర. ఏం వినాల్సి వస్తుందో, ఏం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందోనని భయంతో చైత్ర కళ్ళు మూతలు పడుతూ ఉంటే అప్పుడు వినిపించింది, తినే చోట ఈ నాన్ సెన్స్ ఏంటి అని చిరాగ్గా మండిపడ్డ రాణా గొంతు. తెరలు తెరలుగా వస్తున్న టెన్షన్ కంట్రోల్ చేస్తూ కళ్ళు తెరిచిన చైత్ర థ్యాంక్ యూ సార్ అని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న చైత్ర ఇబ్బందిని అప్పటికే సెన్స్ చేసిన రాణా ఐ కార్నర్గా తననే చూస్తూ ఉన్నాడు. మేనల్లుడి కళ్ళలో చైత్ర ఆనవాలు గమనించిన రుద్రాణి మంట మరింత రేగింది. పట్టనట్టు తోలు బొమ్మలా నిలబడిన కూతుర్ని విసుగ్గా చూసి ఇంకా నీ భోజనం అవ్వలేదా రాణా అంది అంతలోనే ప్లేట్ తిరగేసిన రుద్రాణి ఎక్కడ లేని ప్రేమతో. చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన మనిషే కదా, వెంటనే అత్తలోని చేంజ్కి ఓసారి చూసి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావత్తా అని నార్మల్గా అడిగాడు. తన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా ఎదురు ప్రశ్నించిన మేనల్లుడితో బొగ్గలు నొక్కుకుంటూ నేనెక్కడికి వెళ్తాను రానా, అన్నయ్య ఆరోగ్యం కోసం మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బాబా గారి భజన పెట్టించాను, అందరినీ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అని విమర్శగా చెప్తూ ఉంటే వినలేనట్టు చూశాడు రాణా. వయసు తెచ్చిన అనుభవం మేనల్లుడి చిరాకు వెంటనే పసిగట్టి టాపిక్ డైవర్ట్ చేస్తూ బావ వచ్చి అంతసేపు అయింది, తాటి చెట్టులా నిలబడకపోతే ప్రేమగా తినమని వడ్డించచ్చు కదా అంటూ కూతురు మీద పడింది రుద్రాణి. తనకేంటి సంబంధం అన్నట్టు అవాక్కై చూసింది నేహ. నీ కూతురికి జీతం ఇవ్వడం లేదత్తా, వడ్డించడానికి వార్చడానికి అని రాణా కసురుగా అనడంతో తగ్గిన రుద్రాణి అయిన వాళ్ళని చూసుకోవడానికి జీతాలు ఎందుకులే రాణా అని సాగదీసింది. ఆవిడ సాగతీతలు పట్టించుకోకుండా తిన్నావా అని అడిగాడు ముక్తసరిగా. ఫ్రెండ్స్తో కలిసి ఏదో తిన్నానులే అని ఇంకాస్త బారు సాగుతూ ఉంటే అయితే వెళ్ళి పడుకో అన్నాడు అది కట్ చేస్తూ రాణా. తన పప్పులు ఉడకడం లేదని ఉక్రోషాన్ని అణిచిపెట్టుకొని బేలగా
మేనల్లుడిని చూస్తూ సరే అని లేచిన రుద్రాని కూతురికి మాత్రం వడ్డించమని ఆర్డర్ వేసింది. తెల్లమొహం వేసుకుని రాణ వైపు భయంగా చూసింది నేహ తల్లి ఆర్డర్తో. మరి చైత్ర రాణల మధ్య బంధం బలపడుతుందా? ఉదయ్ని చైత్రని గమనిస్తున్నదెవరు? రాణ మనసులో చైత్రపై ఉన్నది ప్రేమ లేక జాల? రాణ ప్రేమని లక్కీ యాక్సెప్ట్ చేస్తాడా? చైత్ర లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం రాణ చేస్తాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.